భారతదేశంలో అత్యధిక కాలంలో పనిచేసిన ముఖ్యమంత్రులు, వారి నాయకత్వం, మార్పులు మరియు ప్రజలపై ప్రభావం. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో భారతీయ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు వరుసగా లేదా 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రుల వివరాలు ఉన్నాయి. 2024 సెప్టెంబర్ నాటికి 46 మంది ముఖ్యమంత్రులు 10 సంవత్సరాలకు పైగా పనిచేశారు. వీరిలో షీలా దీక్షిత్ ఢిల్లీ, జయలలిత తమిళనాడు, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్, వసుంధరా రాజే రాజస్థాన్ నలుగురు మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు. పవన్ కుమార్ చామ్లింగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా వరుసగా 5 సార్లు పనిచేశారు. అతను మొత్తం 24 సంవత్సరాల కంటే ఎక్కువ పదవి కాలం పూర్తి చేశారు. ఇప్పటి వరకు ఇది అత్యధికం. 46 మందిలోని ముఖ్యమంత్రులలో 5 ముఖ్యమంత్రులు ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్నారు. మొదటగా మనం తెలుసుకోవాల్సింది పవన్ కుమార్ చామ్లింగ్, సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన 1994 డిసెంబర్ 12 నుండి 2019 మే 26 వరకు 24 సంవత్సరాలు 165 రోజులు అధికారంలో ఉన్నారు. ఇది అత్యధిక పదవి కాలం. నవీన్ పట్నాయక్ ఒడిశా రాష్ట్రం నుండి ఆయన 2000 సంవత్సరం మార్చ్ 5 నుండి 2024 జూన్ 12 వరకు 24 సంవత్సరాలు 99 రోజులు రాజకీయం చేశారు. జ్యోతి బసు పశ్చిమ బెంగాల్ నుండి 1977 జూన్ 21 నుండి 2000 సంవత్సరం సెప్టెంబర్ 5 వరకు 23 సంవత్సరాలు 137 రోజులు అధికారంలో ఉన్నారు. గెగాంగ్ అపాంగ్ అరుణాచల్ ప్రదేశ్కు చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. 1980 జనవరి 18 నుంచి 1999 జనవరి 19 వరకు, మళ్ళీ 2003 ఆగస్టు నుంచి 2007 ఏప్రిల్ వరకు అరుణాచల్ ప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. జనతాదళ్ సభ్యుడైన ఆయన 2016కు ముందు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నారు. లాల్ తన్హావ్లా మిజోరంలో 1998 డిసెంబర్ 3 నుండి 1989 జనవరి 24 వరకు, 2008 డిసెంబర్ 11 నుండి 2018 డిసెంబర్ 15 వరకు, 1983 ఏప్రిల్ 8 నుండి 1990 మార్చ్ 5 వరకు 22 సంవత్సరాలు 60 రోజులు అధికారంలో ఉన్నారు. వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యాడు. వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్కు 6 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 25 డిసెంబర్ 2012 నుండి 27 డిసెంబర్ 2017 వరకు, 6 మార్చ్ 2003 నుండి 30 డిసెంబర్ 2007 వరకు, 3 డిసెంబర్ 1993 నుండి 24 మార్చ్ 1998, ఏప్రిల్ 8 1983 నుండి 5 మార్చ్ 1990 వరకు 21 సంవత్సరాలు 13 రోజులు అధికారంలో ఉన్నారు. మానిక్ సర్కార్ అతను ఒక భారత రాజకీయ నాయకుడు. అతను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పొలిట్ బ్యూరో సభ్యుడు. మానిక్ సర్కార్ త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1998 మార్చి 11 నుండి 2018 మార్చి 9 వరకు వరుసగా 4 సార్లు ముఖ్యమంత్రిగా 19 సంవత్సరాల 363 రోజులు పనిచేశారు. ఎంకేగా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. 1969లో సిఎన్ అన్నాదురై మరణించినప్పటి నుండి తాను మరణించే వరకు తమిళనాడు
రాజకీయ పార్టీ ద్రవిడ మున్నేట్ర కళంగకు అధ్యక్షుడు, వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. కరుణానిధి తమిళనాడు రాష్ట్రానికి 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2006 మే 13 నుండి 2011 మే 15 వరకు, 1996 మే 13 నుండి 2001 మే 13 వరకు, 1989 జనవరి 27 నుండి 1991 జనవరి 30 వరకు, 1971 మార్చి 15 నుండి 1976 జనవరి 31 వరకు, 1969 ఫిబ్రవరి 10 నుండి 1971 జనవరి 4 వరకు 18 సంవత్సరాలు 362 రోజులు అధికారంలో ఉన్నారు. ప్రకాష్ సింగ్ బాదల్ భారత రాజకీయ నాయకుడు. ఇతను పంజాబ్ రాష్ట్రానికి 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఇతను సిక్కుల కేంద్రీకృత పార్టీ శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందినవాడు. ఈయన ఆ పార్టీకి 1995 నుండి 2008 వరకు అధ్యక్షునిగా వ్యవహరించాడు. 1970 మార్చి 27 నుండి 1971 జూన్ 14 వరకు, 1977 జూన్ 20 నుండి 1980 ఫిబ్రవరి 17 వరకు, 1997 ఫిబ్రవరి 12 నుండి 2002 ఫిబ్రవరి 26 వరకు, 2007 మార్చి 1 నుండి 2017 మార్చి 16 వరకు 18 సంవత్సరాలు 350 రోజులు అధికారంలో ఉన్నారు. యశ్వంత్ సింగ్ పర్మార్ 1952 మార్చి 8 నుండి 1956 అక్టోబర్ 31 వరకు, 1963 జూలై 1 నుండి 1977 జనవరి 28 వరకు 18 సంవత్సరాలు 83 రోజులు అధికారంలో ఉన్నారు. షీలా దీక్షిత్ భారతీయ రాజకీయ నాయకురాలు. ఆమె ఢిల్లీ ముఖ్యమంత్రిగా 1998 నుండి 2013 వరకు పనిచేసింది. ఆమె అత్యధిక కాలం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మహిళా రాజకీయ నాయకురాలిగా గుర్తింపు పొందింది. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన 3 వరుస ఎన్నికలలో విజయాన్ని సాధించి రికార్డు సృష్టించింది. జయలలిత ప్రముఖ రాజకీయ నాయకురాలు. తమిళనాడు రాష్ట్రానికి 2015 మే నుంచి 2016 డిసెంబరులో మరణించేదాకా ముఖ్యమంత్రిగా పనిచేసింది. అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. 14 సంవత్సరాలు 124 రోజులు అధికారంలో ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1995 సెప్టెంబర్ 1 నుండి 2004 మే 14 వరకు, 2014 జూన్ 8 నుండి 2019 మే 30 వరకు, 2024 జూన్ 12 నుండి అధికారంలో ఉన్నారు. 14 సంవత్సరాల 27 రోజులు అధికారంలో ఉన్నారు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో 2011 మే 20 నుండి ప్రస్తుతం వరకు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 13 సంవత్సరాల 171 రోజులు అధికారంలో ఉన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్లో 2001 అక్టోబర్ 7 నుండి 2014 మే 22 వరకు 12 సంవత్సరాల 227 రోజులు అధికారంలో ఉన్నారు. భారతదేశంలో అత్యంత కాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతలు వారి నాయకత్వంలో చేసిన పరివర్తనాలు, ప్రజలతో కలిసిన అనుబంధం ఎలా అవలంబించారో మనం చూసాం. ఈ నేతలు ప్రజల అభివృద్ధి కోసం చేసిన అనేక పనులు, వారి దిశానిర్దేశంతో రాష్ట్రాల్లో వచ్చిన అభివృద్ధి
ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోవడం, ఇవన్నీ ఈ వీడియోలో చూశాం. ఇది కేవలం రాజకీయ పరిణామాలు కాదు, రాష్ట్రాల పురోగతికి నిరంతర పోరాటం, వారి నాయకత్వంలో వచ్చిన మార్పులు మరియు ప్రజలకు ఇచ్చిన విశ్వాసం. వీటిని మనం గ్రహించి దేశంలో పెద్ద నాయకుల నుంచి చిన్న నాయకుల వరకు ఎవరూ మర్చిపోలేని వారు తమ సేవతో, తమ ధర్మంతో ప్రజలను ఆకట్టుకుంటారు. ఇటువంటి మరిన్ని పొలిటికల్ వీడియోల కోసం మకీక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.